హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. మనకి నాన్ వెజ్ అనగానే కొన్ని మంచి కాంబినేషన్స్ గుర్తొస్తాయి. రాగి సంకటి కోడి పులుసు, దోశ విత్ పాయ, అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ నాన్ వెజ్ కాంబినేషన్ కోడిగూర చిల్లుగారే. నిజమే కదండి, ఇది నచ్చని నాన్ వెజ్ ప్రియులు అంటూ ఎవరూ ఉండరు. అంత ఫేవరెట్ రెసిపీ ఇది. కాబట్టి ఈరోజు మన ఛానల్లో ఈ కోడిగూర చిల్లుగారే రెసిపీని చాలా సింపుల్గా ఎంతో కమ్మగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ రెసిపీని చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసేసుకుందామండి. ఉప్పు కారం అనేది మీ పర్సనల్ చాయిస్, మీ రుచికి సరిపడే విధంగా చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. చికెన్ మసాలా ఆప్షనల్ అండి, అది లేని వాళ్ళు అందులో గరం మసాలా పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. ఇలాగే ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకుందామండి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ ప్రతి చికెన్ ముక్కకి పట్టేలాగా చక్కగా 1 నిమిషం సేపు మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్గా కలిపేసుకుంటే ప్రతి ముక్కకి మసాలా పట్టి మనకి కూర మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా కలిపేసుకున్న చికెన్ని కనీసం మనం వండుకోవడానికి ఒక అరగంట ముందే పక్కన పెట్టేసుకుంటే ఈ ముక్కలు ఆ మసాలాస్ని బాగా పీల్చుకొని మనకి కూరలో మంచి కమ్మదనం అనేది వస్తుంది. సో మీరు నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలామందిగా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొత్తిమీర పుదీనా లాంటివి వేస్తుంటారు, కానీ కోడిగూర చిల్లుగారికి మనకి దేశీ స్టైల్లో చికెన్ కావాలి కాబట్టి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వంటివి వేయద్దు. ఇప్పుడు ఒక ప్యాన్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కల్లో కోసేసుకొని ఇందులో వేసేసుకుందాం. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. మనం కారం ఎంత వేసుకున్నామో దానికి బ్యాలెన్స్ అయ్యేలా పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకుంటే మీ కూర స్పైసీనెస్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాలు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మేమైతే ఇంట్లో చేసిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. మీకు అవకాశం ఉంటే మీరు అలాగే ఫాలో అవ్వండి. ఇందులో పచ్చిదనం పోయి మనకి కమ్మటి ఎరోమా బయటకు వచ్చే వరకు 1 నిమిషం సేపు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ చేసేసి 1 నిమిషం సేపు అలా మగ్గనిస్తే ఈ ఉల్లిపాయలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పట్టి మనకి కూరకి మంచి కమ్మదనం వస్తుంది. ఇది ఒక చాలా మంచి టిప్, నెక్స్ట్ టైం మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు అందులో చిన్న ముక్కల్లో కోసుకొని టొమాటోస్ వేసేసుకొని కలపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం మగ్గిస్తే మనకి టొమాటోస్ చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. ఇది టొమాటోస్ మగ్గించడానికి చాలా ఇంపార్టెంట్ టిప్, కాబట్టి టొమాటోలు వేయగానే కలపకుండా మూత పెట్టేసేయండి. ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. చాలామంది చికెన్ చేస్తున్నప్పుడు ముందుగా మసాలాస్ అవి పట్టించకుండా చికెన్ కడిగేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసి తర్వాత మసాలాస్ వేస్తారండి. అలా చేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా ముందుగా మీరు మసాలాస్ పట్టించి చేసి ఒక్కసారి చూడండి. ఈ టేస్ట్ కానీ మీకు అలవాటు అయితే ఇంకా పాత విధానం మీరు ఖచ్చితంగా మానేస్తారు. అంత కమ్మగా ఉంటుంది ప్రతి ముక్క. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ చేసేసి 10 నుంచి 15 నిమిషాలు కలపకుండా అలా మగ్గనిస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి చికెన్ స్లోగా బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులో నీళ్ళు అయితే వేసేసుకుందాం. ఇవాళ రెసిపీ కోడిగూర చిల్లుగారే కాబట్టి మన చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగానే ఉండాలండి, అందుకని 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకుందాం. నార్మల్ చికెన్ కర్రీకి అయితే ఇన్ని నీళ్లు పట్టవు, ఆ విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకుందాం. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మీ రుచికి సరిపడే విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, కానీ మీకు అవకాశం ఉంటే ఇది వేసుకోండి. దీనివల్ల కూరకి మంచి కమ్మదనం అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంట పూర్తిగా లో ఫ్లేమ్ చేసేసుకొని 10 నిమిషాలు అలా స్లోగా బాయిల్ అవ్వనిస్తే మనం వేసుకున్న మసాలాస్ అన్నీ ప్రతి ముక్కకి పట్టి మంచి కమ్మదనం అనేది వస్తుంది. కూర నోట్లో పెట్టుకోగానే రుచి బ్లాస్ట్ అయిపోతుంది. అంత చక్కటి చికెన్ కూర చూసారా, ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.
మీరు చూస్తున్నారు కదా, మన స్పైసెస్ అన్నీ ఎంతో బ్యాలెన్స్డ్గా వేసినా సరే ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచి టెక్స్చర్తో, గ్రేవీ కన్సిస్టెన్సీ అది ఎంత బాగా వచ్చిందో. ఇదే మన చికెన్ కూర స్పెషాలిటీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పదండి. మేమైతే మినపప్పుని ఒక 3 గంటల ముందే నానబెట్టేసుకొని అది మీరు చూసే విధంగా మేము రుబ్బేసుకున్నామండి. మనం చిల్లుగారె వేసుకోవడానికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే రుబ్బుకోవాలి. అప్పుడే మనకి గారె నూనె పీల్చకుండా మంచి రౌండ్ షేప్లో చక్కగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిల్లుగారెని ఒక పాలిథిన్ కవర్ మీద చెయ్యి తడిపి వేసుకొని మధ్యలో కన్నం పెట్టి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయి ఉన్నప్పుడే వేసుకోండి. అప్పుడే మనకి చిల్లుగారి ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ సమానంగా ఫ్రై అయ్యేలా కాల్చుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి. మీరు పెట్టుకున్న ప్యాన్ సైజ్ బట్టి అవి ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా మనకి తిప్పుకోవడానికి అనువుగా ఉండే విధంగా చూసి వేసుకోండి. ఇలా మనం వేసుకున్న చిల్లుగారెలన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ప్రతి గారి ఎంత చక్కగా ఫ్రై అయ్యి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఎంత మంచి టెక్స్చర్తో వచ్చాయో. మీరు మినపప్పుని మేము చూపించే విధంగా అలా రుబ్బుకుంటే మీకు ఇలాగే వస్తాయండి. ఈ చిల్లుగారి చికెన్ కర్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అండి. మేము చూపించే ఈ విధానంలో కానీ మీకు ట్రై చేస్తే మీరు ఒక అద్భుతమైన కాంబినేషన్ని ఈ వచ్చే ఆదివారం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఇవాళ మన ఛానల్ 2700 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేదండి. కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మీ సపోర్టే మా బలం. ఇలాంటి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటే మీరు ఇక ముందు కూడా మాపై చూపిస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీరు చేసే ప్రతి లైక్, కమెంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.